ఉల్లిపాయల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ 38వ వార్షికోత్సవం బుధవారం చల్లా చంద్రరావు అధ్యక్షతన జరిగింది. యూనియన్ రిపోర్టర్ను బంకురు నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, కరి నాగేశ్వరరావు, సిరిపరపు రంగారావు, చిర్లపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగింది. గొన్నాబత్తుల నాగేశ్వరరావు, కరేడ్ల రామకృష్ణ, ఎస్ కోదండరామిరెడ్డి, ఎన్ కృష్ణ, సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ రోజున మన మహాసభ జరుగుతున్న సందర్భంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఆయన మొన్న పార్లమెంట్లో చెబుతున్నాడు, ఆయన 3వసారి మేము గెలవబోతున్నాం, ఈసారి మేము వస్తే మరిన్ని కీలకమైనటువంటి చట్టాలను తీసుకొస్తాం, ఈ దేశంలో అమలు జరుపుతామని చెబుతున్నాడు. ఆయన ఏమిటా కీలక చట్టాలు? రైతుల కోసం మద్దతు ధర చట్టమా? కౌలు రైతుల కోసం కౌలు రైతుల రక్షణ చట్టమా? వ్యవసాయ కార్మికుల కోసం ఉపాధి చట్టమా? కార్మికుల కోసం కార్మికుల సంక్షేమ చట్టాలా? ఇవేవి కాదు, కార్పొరేటుల ప్రయోజనాలను కాపాడేటువంటి చట్టాలు ఇప్పటికి తెచ్చాడైనా. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కారు చౌక కార్పొరేట్ వాళ్ళకి కట్టబెట్టాడు. అలాగే ప్రజల మీద జిఎస్టీ పేరుతో భారాలు పెంచాడు, ప్రజల మీద సర్ఛార్జీ పేరుతో భారాలు మోపాడు, ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి నిధుల్ని కోతపెట్టారు. రైతుల ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగినాయి. మిత్రులారా, మళ్ళీ మోడీ వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజానీకానికి బతుకు లేదు. మోడీని ఓడించడమే కాదు, మోడీని ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల నెత్తి మీద మోడీని, ఆర్ఎస్ఎస్ని, బీజేపీని కూర్చోబెట్టడానికి చూస్తున్న రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ వైఎస్ఆర్ కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ, వీళ్ళు ఈ రోజున బీజేపీని, ఆర్ఎస్ఎస్ని, మతోన్మాదాన్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చేదానికి, కలిసున్న ఆంధ్రుల్ని అన్నదమ్ముల్ని విడగొట్టేదానికి బలపరుస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు ఆ 3 పార్టీలు. అందుకనే ఆ 3 పార్టీలను కూడా ఓడించమని చెబుతున్నాం. సంవత్సర కాలంలో సంఘం ఆధారంలో నిర్వహించిన కార్యక్రమాలు చర్చించుకొని రానున్న కాలంలో కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకొని రానున్న సంవత్సరాల కాలం ఒక కమిటీ ప్రతిపాదనగా ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కాలంలో జరిగిన సంబంధించి రోజు చూస్తున్నప్పుడు ఈ కాలంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరల ఫలితంగా కరోనా తర్వాత చూస్తున్న కనుక అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుంది. ఫలితంగా కార్మికుల యొక్క నిజ వేతనాలు రోజు రోజుకి పడిపోతూ ఉన్నాయి. పనులు లేని పరిస్థితి వాళ్ళ అసంఘటనలో ఉన్న కార్మికులందరికీ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి గత నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, సిఐటిగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర చట్టం చేస్తామని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది. అప్పుడు కార్మికుల డిమాండ్ ఫలితంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి సమగ్ర చట్టం చేస్తామని చెప్పిన ఫలితంగా ఈ రోజున ఇప్పటివరకు అది నెరవేర్చిన పరిస్థితి. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జగన్ గారిని కూడా మేము అడిగాం, నీవు ఈ కార్మికులను ఆదుకోవడం కోసం సమగ్ర చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పరిష్కారం దిశగా కానీ అలాగే పట్టించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కూడా కనబట్టలేదు. ఏదైతే కార్మికులకు ఉన్నటువంటి అనాదిగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చారు. పోరాడేటువంటి శక్తులని బలహీనం చేసేదానికోసం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని నీరుగార్చేదానికోసం, వాళ్ళని శాశ్వతంగా బానిసలుగా మార్చేదానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకి యావత్తు ఇవాళ ఈ దేశాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టేదానికోసం, అప్పగించేదానికోసం,
శ్రామికులుగానే ఉండేదానికోసం ఇవాళ ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. కనీస వేతనం ఇవాళ ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరవరలకు అనుగుణంగా ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ఒక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా కూడా ఈ రోజుకి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా దీన్ని అమలు చేయలేదు. రాష్ట్రంలో కూడా అడుగుతా ఉన్నా ఎక్కడా కూడా అమలు చేస్తలేదు. అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా కార్మికులు లేదా ఇతర అనేక రకాల తరగతులు పోరాడుతూ ఉంటే పోరాడేటువంటి శక్తులందరినీ కూడా అణిచేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం దాతల సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు లెప్రసీ కాలనీ వారికి 300 కేజీలు, పడాల వృద్ధాశ్రమానికి 200 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్కి 150 కేజీలు బియ్యాన్ని ట్రస్టీ చెన్నా జనార్దన్ చేతుల మీదుగా దాత వాణి సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్స్ కాలనీ వాళ్ళకి 300 కేజీలు, మొత్తం 650 కేజీలు బియ్యం దాత వాణి గారు అయినటువంటి దాత ద్వారా సేకరించి వీరందరికీ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి నెలా సహకరిస్తున్న వాణి గారికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు ప్రతి నెల బియ్యం పంపిణీ కార్యక్రమంలో వాణి గారి వాళ్ళ వృద్ధాశ్రమానికి 200 కేజీల బియ్యాన్ని పంపించారు. కాబట్టి ఆవిడకి వృద్ధుల తరఫున మరియు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు త్రికళ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి వాణి గారు ప్రతి నెల 150 కేజీలు రైసు పేద పిల్లలకి ఇచ్చి ఆ యొక్క అన్నదానం చేయటానికి తిరుగుతూ ఇస్తున్నందుకు మేము లార్డ్ ఆఫ్ లైఫ్ నుంచి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే అనేక మందికి ఆవిడ సేవ చేస్తుండగా దేవుడు వాడిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు కలుగజేయాలని లార్డ్ ఆఫ్ లైఫ్ నుంచి కోరుకుంటున్నాం. నమస్కారం. ముందుగా గ్లోబల్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ వారికి, త్రికళ మేడం గారికి, వాణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేము చేసే అన్నదాన కార్యక్రమంలో ప్రతి నెల 3 టెంకాల బియ్యం ఇస్తున్న వాణి మేడం గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. త్రికళ మేడం గారికి, త్రికళ మేడం వాళ్ళ టీంకి, గ్లోబల్ ఆర్గనైజేషన్ టీం వారందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2019లో పుల్వానా ఘటనలో మరణించిన జవాన్లకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ పాతూరు యూత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకర దాన, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, గుండుబొగుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా దాడిలో మన భారతీయ జవాన్లు సుమారు 44 మంది మరణించడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది. అందుకని ఈరోజు మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం. దాని గురించి ఈరోజు మన పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈ వీరమరణం పొందినటువంటి అమర జవాన్లందరికీ కూడా పాతూరు యూత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మనం ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ వాళ్ళు నిద్ర లేకుండా 0 డిగ్రీ సెల్సియస్లో మనల్ని కాపలా కాస్తూ నిత్యం కూడా మన ఉన్నతికి, మన భద్రతకి వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి అందరికీ కూడా మనం నివాళులు అర్పించడం మన యొక్క అదృష్టంగా భావించాలి. అలాగే నేల ఉన్నంతకాలం కూడా మీరు చేసినటువంటి ఈ త్యాగాలని ఈ భారతదేశం ఎప్పటికీ మరవదు. సుమారు 5 సంవత్సరాల కిందట శత్రుదేశం యొక్క టెర్రరిస్టుల యొక్క కుట్రలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి సుమారు 40 మంది సైనికుల్ని మట్టి పెట్టడం జరిగింది. కరెక్ట్గా ఇదే రోజు ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా దాడులు. దానికి ఈరోజు పాతూరు ఆధ్వర్యంలో మా మిత్రులు అందరూ కలిపి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాతూరులో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరం కూడా వాళ్ళకి సంఘీభావంగా
మీ 40 కుటుంబాల వెనకాల కూడా భారతదేశంలో ఉన్న 150 మంది పౌరులు కూడా మేమందరం కూడా మీ వెనకాల ఉన్నామని తెలియజేసి ఒక సంఘీభావంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు మా కోసం మీ కుటుంబాలను వదిలి మన దేశం యొక్క రక్షణ కోసం మీరు పడుతున్నటువంటి కష్టాల వల్ల మేము ఈరోజు అంత ఆనందంగా ఉన్నాం. మీ ప్రాణత్యాగం ఈ దేశానికి ఎన్నటికీ కూడా ఈ దేశం ఈ మానవాళి ఉన్నంతసేపు కూడా మరవరాంది. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 2019 పుల్వామా దాడిలో మన భారత సైనికులపై టెర్రరిస్టులు చేసినటువంటి దాడిలో మన దేశ సేవ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మన వీర జవాన్లకి ఇవాళ నిర్వహణ అర్పించడానికి తాడేపల్లిగూడెం పాతూరు యూత్ ఆధ్వర్యంలో మిత్రులు మా పిల్లలందరి సమక్షంలో వీర సైనికులందరికీ కూడా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి వీర సైనికుడికి కూడా మన పాదాభివందనాలు చేసుకుంటూ మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరులందరికీ ఉంది. దేశానికి సైనికుడు మన కుటుంబానికి తండ్రి ఎంత విలువైనవాడో దేశానికి సైనికుడు కూడా అంత విలువైనవాడు. తండ్రి రక్షణలో మనం ఎంత సెక్యూరిటీగా ఉంటామో అలాగే దేశ సైనికుడి రక్షణలో కూడా మనం అంత సెక్యూరిటీగా ఉంటాం. అలాగే రైతు అమ్మలా మనకు భోజనం పెట్టి ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతున్నటువంటి మన కుటుంబంలో మన అమ్మ మనకు ఎలాగా అన్నం పెట్టి మన ఆకలి తీరుస్తుందో రైతు కూడా మన ఆకలి తీర్చేటటువంటి కార్యక్రమం కూడా రైతు వల్లే మనకు జరుగుతుంది. అలాగే దేశానికి మన కుటుంబానికి తల్లి తండ్రి ఎంత ముఖ్యమైన వాళ్ళో మన దేశానికి సైనికుడు రైతు అంత ముఖ్యమైన వాళ్ళు. కాబట్టి అలాంటి రైతులు సైనికులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. ఈరోజు మన సైనికులు మనం కోల్పోయాం. వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించాలన్న బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు, బ్లడ్ బ్యాంక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలని బుధవారం రాత్రి మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. వైద్య సేవల్లో ప్రథమ స్థానం సాధించే విధంగా వైద్యులు కృషి చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని విభాగాల్లోనూ వైద్యులను, నర్సులను, సిబ్బందిని నియమించామన్నారు. వీటితో పాటు సాంకేతికపరమైన అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యనారాయణ, సలహా సంఘ కమిటీ సభ్యులు కొలుకులూరి ధర్మరాజు, డాక్టర్ జిఆర్ రెడ్డి, బోలం రామలక్ష్మి పాల్గొన్నారు. సన్మాన పత్రాలు మరొక చిన్న సబ్మిషన్ సార్. తాడేపల్లిగూడెంలో ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్న ఈ ప్యాథాలజీ ల్యాబ్, దీంట్లో అన్నీ కూడా అంటే 1,20,00,000 రూపాయలతోటి ఎక్విప్మెంట్ కానీ, అలాగే ఇక్కడ ఒక ప్యాథాలజిస్ట్ని కూడా మనం ప్రభుత్వం మరి ఏర్పాటు చేసింది. అంటే వైద్యం మీద ఏదైతే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ మన తాడేపల్లిగూడెం స్థాయిలో అంటే 2019 నాటికి 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి. మన కరోనా మూలంగా ఈ వైరాలజీ ల్యాబ్ మన రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదని ఈ కరోనా టెస్ట్ చేయడానికి అప్పుడు మనం బ్యాక్టీరియల్ లోడ్ తెలుసుకోవడానికి పూనా, హైదరాబాదు బ్లడ్ శాంపిల్ పంపించవలసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో కూడా మనం అటువంటి వైరాలజీ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే ముఖ్యమంత్రి గారికి మనమంతా కూడా ధన్యవాదాలు చాలా తెలియజేయవలసిన అవసరం. అంటే ఇంత 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫుల్ ప్లెడ్జ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ప్రభుత్వ పరంగా అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేయడానికి ఒక అవకాశం
మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చారు. నేను వచ్చే నాటికి ఇది B1 B2 కింద ఉంది దీని యొక్క స్టేటస్. అది ఇవాళ A+కి తీసుకురాగలిగాం. ఒకప్పుడు 2004 నుంచి 2009 వరకు A+లో ఉంది. ఇవాళ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కానీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మన మెయింటెనెన్స్ కానీ ఇక్కడున్న హైజీనిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసి వెళ్ళి దీనికి సంబంధించిన మనకి హాస్పిటల్ నామ్స్ చాలా బాగున్నాయని కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంత దానికి పారితోషికంగా కొంత మనకి క్యాష్ అవార్డు కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనల్ని ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మన హాస్పిటల్లో అన్ని రకాలుగా కూడా సేవలు బాగా అందిస్తుందన్నది అందరికీ ఇవాళ మనం అందించే సర్వీసెస్ బాగా జరుగుతున్నాయని ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఈ వైరాలజీ ల్యాబ్ ప్యాథాలజీ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో అన్ని బ్లడ్కి సంబంధించిన ఆల్ పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం అనలైజ్ చేసి పొందడానికి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి దీనికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మన తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ సూర్యనారాయణ గారు కానీ మన పాథాలజిస్ట్ ఇప్పుడు ఇక్కడ అపాయింట్ అయిన డాక్టర్ శృతి కానీ అలాగే మన హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ కూడా ఒక సమిష్టి కృషితోటి ఒక మంచి కలెక్టివ్ మోటివ్ అందరూ కూడా మనం కలిసికట్టుగా మన సర్వీస్ అందించాలన్న ఒక యాంబిషన్ కనపడితే ఉంటేనే ఇటువంటి అన్నీ కూడా డెవలప్ అవుతాయి. రోజు రోజుకి కూడా మనకు ఆ ప్రోగ్రెస్ కనపడుతుంది. మన వచ్చిన పేషెన్సీ తోటి వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆ పేషెన్సీ ఉంటేనే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. ఎవరు ఎక్కడ కొంచెం యాటిట్యూడ్లో కొంచెం తేడా వచ్చినా ట్రీట్మెంట్ ఎలా ఉన్నా వాళ్ళు ముందు మనకి ఆ రిసీవింగ్ దగ్గర వాళ్ళు సాటిస్ఫై కారు. మనం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి హాస్పిటల్కి వస్తే ఇక్కడ తాడేపల్లిగూడెం హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నది ఒక మంచి పేరు సంపాదించాలి. అలా సంపాదిస్తే నాకు సంతోషం కలుగుద్ది. కస్బా పెంటపాడు గ్రామ పంచాయతీ ముక్తేపురం గ్రామంలో గురువారం రామాలయంలో నూతన ధ్వజస్తంభం ప్రారంభోత్సవం జరిగింది. కటారి గంగాజలం నాగమణి దంపతుల కుమారుడు కటారి హరికృష్ణ తరుణి దంపతులచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పంతం శేఖర్, ఎం ప్రసాద్, సిహెచ్ వెంకటేష్లు, లక్ష్మయ్య, పెద్ద అబ్బులు, తోటా బాబీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్టీపీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో ఆరుగొలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన 5 విద్యార్థులు మంచి పర్సంటేజ్ సాధించినట్లు ప్రిన్సిపల్ భూమా శ్రీనివాసరావు తెలిపారు. అత్యధిక పర్సంటేజ్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ సిబ్బంది అభినందించారు. విద్యుత్ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తాళ్లముదునూరుపాడు, పెంటపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, ముక్తేపురం, రావిగుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ డిఈ ఎన్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు సవిత్రిపేట, శివాలయం రోడ్డు, కొత్తగూడెం బైపాస్ రోడ్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. ఆర్మీలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన స్థానిక సత్యవతి నగర్కు చెందిన జగజ్యోతుల రమేష్ బాబు మృతదేహాన్ని ఎన్సీసీ ఉన్నతాధికారులు హాజరై ఎన్సీసీ విధానంలో గురువారం ఘన నివాళులర్పించారు. రమేష్ బాబు విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురై కలకత్తా ఆర్మీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ప్రత్యేక సైనిక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తెలంగాణ డైరెక్టరేట్ పంపించారు. 19 బెటాలియన్ కమాండ్ ఆఫీసరు
కర్నల్ సౌరభ్ ముఖర్జీ, ఏలూరుకు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ముఖర్జీ, ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, సుఖేదర్లు ఆదినారాయణ, దోమిని నాబ్, మీబూ సింగ్, టీబీఆర్ అధినేత టి భోగేశ్వరరావులు పాల్గొని మృతదేహానికి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం ఎన్సీసీ అధికారి కెవి గణపతిరావు పర్యవేక్షణలో ఎన్సీసీ విద్యార్థులు రీడ్ డ్రిల్ రూపంలో పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. మృతి చెందిన రమేష్ బాబుకు భార్య బిందు, కుమారుడు అఖిల్ ఉన్నారు. బాగుంటే ఎవరో చూడొచ్చు, ఓపెన్ చేస్తారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలను కూడా అమలు చేసి రైతు పక్షపాతిగా ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా రైతులకు మోటార్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 285 దరఖాస్తులు రాగా 192 మంజూరయ్యాయని, వాటిలో 117 బోర్వెల్స్, 109 ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రైతులకు ఎంతో సేవలు చేస్తున్న సీఎంను రాబోయే ఎన్నికలలో మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సామ్యోల్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ థామస్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మండల వైసీపీ చైర్మన్ జడ్డు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను నిలబెట్టుకున్న నాయకుడు ఎవరో ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోరు. మన ఏమి ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు. ఎన్నికల్లో మనం ఉచితంగా బోర్లు వేస్తామని, మోటార్లు పెడతామని, స్టార్టర్లు ఇస్తామని, పైప్ లైన్ ఇస్తామని మనం ఎక్కడ చెప్పలా. రైతు బాగుండాలి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులకి న్యాయం చేసే ప్రభుత్వం, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే ప్రభుత్వం, రైతులు అన్ని రకాల ఆదుకునే ప్రభుత్వం అని మాటల్లో చెప్పట్లా, చేతల్లో చేర్చిపెడుతుంది. ఇవాళ వైఎస్ఆర్ జలకళ పేరు మీద ఎంతోమంది చిన్నకారు రైతులు వాళ్ళకున్న 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల్లో సొంతంగా బోరేసుకెళ్ళడం వేసుకుందామంటే తట్టుకోలేంత ఖర్చు, సాధ్యం కాని పని. ఎవరు కూడా ఊహించలేరు మన పొలంలో బోరేసుకుందామని. ఇవాళ అటువంటి సన్నకారు చిన్నకారు రైతులకి సొంతంగా 2-3 కలిపి ఒక బోరేసే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేసి బోరేసి పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ కనెక్షను అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున మరి రైతులకి సహకారం చేస్తున్న ప్రభుత్వం ఏదో మీరు ఒకసారి అర్థం చేసుకొని మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులందరూ కూడా అప్పుల పాలైపోయారు. మళ్ళీ మీరు అందరూ మమ్మల్ని గెలిపించండి, రైతులకి మీరు ఊహించండి, న్యాయం చేసేస్తామని చెప్తున్నాను. నిజంగా ఈ దుర్మార్గులకి ఆ భగవంతుడు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు, ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారని కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటే, అసలు రైతు అన్నవాడిని ఏ రోజునైనా 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు పండించిన పంటకి ఏ ధర రావాలి, ఆ ధరకు అమ్ముకోగలుగుతున్నాడా, మన ప్రభుత్వం ఏమన్నా మనం ఇంటర్వ్యూలు అవ్వాలి, ప్రభుత్వం ప్రమేయం చేసుకోవాలి, రైతు పండించిన పంట మనం గిట్టుబాటు ధర ఇప్పించి అమ్మించాలని ఎప్పుడన్నా అనుకున్నాడా?
రైతుకి ఏనాడైనా ఉపకారం చేశాడా? ఇన్సూరెన్స్ ఎప్పుడైనా ఇప్పించావా? ఏమున్నాయా అంటే అంటే ఈ దుర్మార్గులకి నోటికి ఏ అబద్ధం వస్తే అబద్ధం ఆడతాం తప్ప ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారు. ఇవాళ వ్యవసాయ రంగానికి ఇంత కళ తీసుకొచ్చిన ఎవరు ఏ నాయకుడు చేశాడు? ఆవిడ మానవాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత ప్రభుత్వం అనిపించుకోవడానికి ఎంత సమర్థవంతంగా ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ఎంత ఏ రకమైన సేవ చేస్తే మీరు చూడండి. భవిష్యత్తులో రైతు భరోసా కేంద్రాల నుంచి ఎంత గొప్ప ప్రయోజనం జరుగుతుందనేది మనం చూస్తూ ఉంటాం. ఇది మాటల్లో చెప్పేది కాదు, ఇది చేతలో చేసి చూపించే కార్యక్రమం ఇది. ఇప్పుడు మీరు ఏ పంట వేసినా ఈ క్రాప్ బుక్ చేసుకుని ఏదైతే మన ఈ కౌన్సిలింగ్ మన ఆధార్ దీన్ని లింక్ చేసుకుని మరి దాన్ని అన్నీ కూడా సరి చేసుకుని రైతు పండించిన పంట అన్నీ కూడా మనం ఇక్కడ మనం లోడింగ్ కూలి కూడా రైతుకి సంబంధం లేకుండా అన్ని సమస్తం ప్రభుత్వం అండదండలు అందించి ప్రభుత్వం మరి సహకరించి రైతుకి న్యాయం చేస్తాం. ప్రతి గ్రామంలోనూ కూడా గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని ఆయన చూడలేదు, కానీ ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుచేతనంటే పరిపాలన వికేంద్రీకరణాన్ని సచివాలయాలకు తీసుకెళ్ళడం జరిగింది. మనం ఒక్కొక్క సచివాలయానికే 45 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టాం. అదేవిధంగా స్వామినాథన్ గారు మీకు అందరికీ తెలుసుకుంటున్నారు, తెలుసు మీకు అందరికీ. స్వామినాథన్ గారు కొన్ని కళలుగా అన్నాడు రైతుల గురించి, కొన్ని ఆయన కొంత రిపోర్ట్ ఇచ్చాడు గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. స్వామినాథన్ గారు కూడా మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఎంటైర్ ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతులకి ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ నుంచి ఏ మాత్రమైనా సరే వరదలు వచ్చినా పంట నష్టపోయినా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రతిపక్ష నాయకులకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈవేళ హెల్త్ విషయంలో చూసుకోండి, జగనన్న సురక్ష కార్యక్రమం పోయి ఫేజ్ 1 కానివ్వండి, ఈవేళ మనం వారానికి వెళ్తున్న ఫేజ్ 2లోనూ కూడా అందరికీ ఆరోగ్యం గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ అన్ని వర్గాలని కూడా ఈవేళ నిరుద్యోగుల గురించి కూడా ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జనరంజకంగా పరిపాలించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రతిపక్షాల ఓళ్ళలోకి వెళ్ళి ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, గడప గడపకే కార్యక్రమంలో మేము ఇచ్చినటువంటి ఏసీడీఎఫ్ కానీ ఎన్ఆర్సీసీ వర్క్స్ కానీ అదే రకంగా ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షలు 30 లక్షలు ఎస్సీ ఎస్టీస్కి సప్లై నిధులు కూడా తీసుకొచ్చి ఈవేళ గ్రామాల్లో ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాం. టోటల్గా ఇప్పటికి వచ్చి మనం టోటల్ అప్లికేషన్లు అనేవి 287 అప్లికేషన్లు పంపించడం జరిగింది. అవి ఏపీడీ స్థాయికి వెళ్ళి 192 శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ మరి ఫీల్డ్ లెవెల్లో బోర్వెల్స్ అనేవి 117 అవ్వడం జరిగిందండి. ఎలిజిబుల్ ఫర్ ట్రాన్స్ఫార్మర్స్కి 109, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్స్ ఫిక్స్ అయినటువంటివి 91 అండి. అయితే ఈ మోటార్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇవి ఇప్పటికీ 2 ఫేజ్లుగా రావడం జరుగుతుంది. మొదటి ఫేజ్లో 66, రెండవ ఫేజ్లో 19 రావడం జరిగింది. టోటల్గా మరి 85 మోటార్లు రావడం జరిగింది. ఇలాగ దశల వారీగా మొత్తం ఈ వైఎస్ఆర్ జలకళ బోర్లు అన్నీ కూడా రావడం అనేది జరుగుతుందండి. ఇది మనకి మోటార్ల ఖరీదు కూడా ₹1,00,000, అలాగే 1,28,00,000, 1,50,000 డిఫరెంట్ కంపెనీలను బట్టి, అలాగే హార్స్ పవర్ని బట్టి కూడా మనం ఇవి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది. మొదటి విడతగా ఈరోజు ఇచ్చేసినటువంటి 32 మంది లబ్ధిదారులకు గౌరవ మంత్రివర్యులకు చేతుల మీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ జలకళ కార్యక్రమాన్ని
సత్యనారాయణ గారి చేతుల మీద ఓపెన్ చేయటం మన ముఖ్యమంత్రి వారి మీద. ఈ కార్యక్రమం ఎప్పుడు మనం చూడలేని, మోటార్లు అంటే మనం లోన్ తీసుకుంటే కానీ వచ్చి 15,000 రూపాయలతో పూర్వం ఎంతో ఇబ్బంది పడి అవి కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడేవాడు. ఇప్పుడు పైపు మన కేబుల్ వైర్ ఇస్తున్నారు, బాక్స్ ఇస్తున్నారు, మోటారు, ఇవన్నీ జలకళ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు రైతులకి అదృష్టంగా భావించి మన ఈ మోటార్లో మనకి అందరికీ సబ్సిడీ మీద ఫ్రీగా మనకి ఈ కార్యక్రమంలో మంచి మనకి రైతులందరికీ ఉపయోగం. రెడ్డిసాం రైతులకు ముందు కాలువ కింద రైతుల కన్నా రెడ్డిసాం రైతులు ఎంతో అదృష్టవంతులని ఇలాగ ఫ్రీగా మన మోటార్లు ఇవ్వటం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినందుకు మనం రైతులందరం రైతు భరోసా అన్నీ తీసుకున్నందుకు రైతులు ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన సత్యనారాయణ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండి వారిని ఎప్పుడు మనం నెగ్గించుకుని ఆలోచనలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు చింతకాయల బాబురావు, కండెల్లి సోమరాజు, పాలూరి సత్యనారాయణలు పిలుపునిచ్చారు. ఈ నెల 16న రూరల్ మండలం నీలాద్రిపురంలో నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. నీలాద్రిపురంలో జరిగే నిరసన 4 సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్కు జిల్లా విజిలెన్స్ మెంబర్ హనుమంతరావు శుభాకాంక్షలు తెలుపుతూ వినియోగదారులు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుడికి హారతులు, పూజలు సంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకములు మరియు స్వామివారికి సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా మేము మన తాడేపల్లిగూడెంలోనే చాలా విశేషంగా అన్ని రకాల ఐటమ్స్ తోటి అలాగే స్వీట్లతోటి కూడా మేము ఈ అన్న సమారాధన కార్యక్రమం మేము చేయడం జరుగుతోంది. మీరందరూ కూడా తగినటువంటి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 15 సంవత్సరాల నుంచి శ్రీ భోగవల్లి రామచంద్రం గారి ట్రస్ట్ పేరు మీద ఈ అన్న సమారాధన కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతోంది. ఈ అన్న సమారాధనకి 10,000 రూపాయల వరకు కూడా మేము ప్రతి వారం వెచ్చించడం జరుగుతోంది. మొదట్లో 1,000 రూపాయల దగ్గర నుంచి ఈరోజు 10,000 రూపాయల అన్న సమారాధనకి మేము చేయడం జరుగుతోంది. పట్టణ పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. గృహాల వద్ద నెలకొన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా ఆన్లైన్లో మరి ఏఎన్ఎం నమోదు చేయడం ద్వారా కన్సర్న్డ్ శానిటేషన్ సెక్రటరీ ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి వారం కూడా శుభ్రంగా చేసుకోవాలి. ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అవి కూడా శుభ్రంగా చేసుకోవడం ద్వారా అలా కీటకజనిత ప్రదేశాలని మనం వెంటనే వారానికి ఒకసారి డిస్ట్రాక్ట్ చేయడం ద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధుల నుంచి ప్రజలు ఆ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కనుక ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా వారంలో ఒక రోజు డ్రైడే ఫ్రైడే పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా యొక్క వైద్య బృందాలకు సహకరించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం కమిటీ నూతన అధ్యక్షులుగా కోట రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా అత్తిలి బాబీ, గౌరవాధ్యక్షులుగా తాతా జగదీష్లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మానే వరప్రసాద్, తాతా శ్రీనివాస్, కోశాధికారిగా చిటికన సూర్యప్రకాష్, సభ్యులుగా చిటికన శ్రీనివాస్, మధు శ్రీను, వేముల గాంధీ, బత్తిన నాగేంద్ర, బత్తిన శ్రీను, శనకన మహేంద్రలు కూడా ఎన్నికయ్యారు.
కనపవరం మండలం కాసిపాడు హైస్కూల్లో గురువారం బాల స్వస్థ్ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఆరోగ్య సహాయకులు నామాల రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విక్స్ అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి ప్రతి గురువారం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల రక్తహీనత లేకపోకుండా చురుకుదనం ఉండడం కనుక మీరు ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.